హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, ఈ వీడియోలో బేబీ పింక్ బూటీస్ వచ్చి శారీ వచ్చింది. అలానే బార్డర్ పింక్ కలర్ వచ్చింది, గోల్డ్ కలర్ జరీతో. ఓపెన్ చేసి చూద్దాము. పళ్ళు మొత్తం పింక్ జరీ వచ్చింది. చూడండి, ఇలా మనమైతే ఈ శారీకి ఫాల్ చేసేసాము. శారీ అయితే కలర్ చాలా బాగుంది. మనం ఈ శారీకి బ్లౌజ్ ఎలా డిజైన్ చేసామో చూద్దాం రండి. శారీ అయితే ఈ విధంగా వచ్చింది. చూడండి ఎంత బాగుందో. బ్లౌజ్ అయితే మనం మగ్గం వర్క్ వేయించుకున్నాము. మనకు శారీలో వచ్చింది కదా బేబీ పింక్, ఆ కలర్తో ఇలా వాటర్లా వేసాము. సైడ్కి ఏమొచ్చి దద్దోజీ స్టోన్స్ చిప్స్తో వర్క్ చేపించాము. అలానే పైపింగ్ కూడా వేసి స్టిచ్ చేశాను. బ్యాక్ పార్ట్ మొత్తం కూడా బూటీస్ వేయించాను. ఇదైతే బ్లౌజ్ వచ్చింది, పింక్ కలర్ బ్లౌజు. అలానే హ్యాండ్స్ చూడండి, షోల్డర్ దగ్గర చిన్నగా లైట్గా ఒక 10 ఫ్రిల్స్. అలానే చెయ్యి మొత్తం బార్డర్ వచ్చింది, సెంటర్లో వర్క్ వచ్చింది, కింద పైపింగ్ వేసుకున్నాము. ఈ విధంగా హ్యాండ్ అయితే వచ్చింది. ఎంత నీట్గా వచ్చింది చూడండి హ్యాండ్, స్టిచ్చింగ్, నెక్స్ట్ వర్క్. అలా మనం ఇప్పుడు ఈ బ్లౌజ్ ప్రిన్సెస్ కట్ స్టిచ్ చేసాము. ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజు. కప్లు చూడండి ఈ విధంగా వచ్చింది. ఇక్కడ హుక్స్ వచ్చాయి, కాజా పట్టి. ఫ్రంట్ అయితే వన్ సైడ్ వర్క్, ఇంకో సైడ్ మనం పైపింగ్ వేసుకున్నాము. అదేవిధంగా నేను డోరీస్ కూడా తయారు చేశాను. కొంచెం బార్డర్ క్లాత్ మిగిలింది, ఆ క్లాత్తో నేను ఈ విధంగా డోరీస్ అయితే పెట్టాను కస్టమర్కి. చూడండి ఫ్రెండ్స్, మనం వర్క్ వేసుకున్నాం కదా, వేసి స్టిచ్చింగ్ చేసిన తర్వాతనే ఈ బ్లౌజ్కి అందం వచ్చింది. ఈ విధంగా మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే నాకు చాలా నచ్చింది ఈ బ్లౌజ్ అయితే. ఫస్ట్ చూసినప్పుడు అంతలా అనిపించలేదు, స్టిచ్చింగ్ చేశాక వర్క్ వేశాకనే నాకు చాలా బాగా అనిపించింది. మీకు చూపిద్దామని నేను వీడియో తీస్తున్నాను. ఇలాంటి శారీస్ ఏమన్నా మీ దగ్గర ఉంటే ఇలా వర్క్ చేసుకొని స్టిచ్ చేసుకుంటారని.